సందర్భాన్ని బట్టి పెంచుకోవచ్చని చెప్పింది. దాని ప్రకారం కేసు గెలుస్తుంది. రెండవది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను కూడా జనాభా లెక్కలుంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు చెప్పింది. ఈ రెండు ప్రతిపాదికలు అగ్రకులాల రిజర్వేషన్ల విషయంలో, ఉత్తరప్రదేశ్ కేసు విషయంలో జనాభా లెక్కలుంటే పెంచుకోవచ్చని. ఈ రెండు కేసులు బలమైన కేసులు ఉన్నాయి. రెండవది ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రాజ్యాంగపరమైన పరిధులు దాటి అవతలకు వచ్చినాం. జనాభా లెక్కలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు బలమైన అడ్వకేట్లను పెడితే గెలిచే అవకాశం ఉంది. దీన్ని వ్యతిరేకించడానికి ఎవరు రాకపోవచ్చు కూడా. అగ్రకులాలకు కూడా 10% రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా వ్యతిరేకించరు. కాబట్టి కేవలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. ఈ చిత్తశుద్ధితోటి వెంటనే ప్రభుత్వం జీవోలు తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం కొట్లాడుతుంది. మేమందరం మంచి అడ్వకేట్ అని పెట్టి కొట్లాడనీకే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దీన్ని పక్కకు పెట్టి నేను సుప్రీంకోర్టు ఆ కేంద్ర ప్రభుత్వం మీద దొబ్బేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించరు. బీసీ సమాజం రాష్ట్రంలో బలంగా నమ్ముతున్నారు. ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా మీరు ఉద్యమాలు జరగకముందే జీవోలు తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండు జీవోలను జారీ చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టికల్ 16 క్లాస్ 4 అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మరి జీవోలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్లను పెంచుకోవడానికి పూర్తిగా అధికారం ఉంది. ఎందుకనంటే కులగణన అనేది సర్వే రిపోర్ట్ ఉంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా ఏంటిది అని అంటే కోర్టులకు కనుక చూపించినట్లయితే కోర్టులు సంతృప్తి చెందడానికి అవకాశం ఉంది. కృష్ణన్న చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఏదైతే 50% దాటకూడదు అనే నిబంధన విషయంలో వాళ్ళు సడలింపులు చేసుకున్నారు. ఇప్పుడు అనేక సందర్భాల్లో కూడా కోర్టులు చెప్తున్నాయి, సరైన ఆధారాలు కనుక జనాభా లెక్కలు కనుక చూపిస్తే పెంచడానికి అభ్యంతరం లేదు, సరైనటువంటి ప్రాతినిధ్యం లేని కులాలకు ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పించుకోవటం కోసమే మొత్తం ఏంటంటే కేంద్రం మీద తోసేస్తూ తన యొక్క చిత్తశుద్ధిని ఏంటంటే కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఒకటే డిమాండు, 2 బీసీ బిల్లులను జారీ చేయాలి, జీవోలను జారీ చేయాలి, లేదా గద్దె దిగాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని చేపడతాము. అన్ని బీసీ సంఘాలను ఐక్యం చేస్తాం. కృష్ణన్న గారి నాయకత్వంలో ఈ ఉద్యమం బలంగా కింది స్థాయి వరకు కూడా తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని. ఈరోజు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, అట్లాగే విజిఆర్ నారగోని గారు, సామాజిక తత్వవేత్త, భోజనవాది, మా అందరి నాయకత్వంలో మరి బీసీ సంఘాలందరం కూడా సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏకైక తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా ఏదైతే వారు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టిండ్రో, బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు పెట్టడం జరిగింది. అట్లాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% మరి రిజర్వేషన్లు ఇస్తూ బిల్లు పెట్టడం జరిగింది. వాటిని గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది చట్టమవుతుంది. ఆ చట్టానికి అనుగుణంగా వారు 2 జీవోలు తీసుకొచ్చి ఇమీడియట్గా విద్యా ఉద్యోగ రంగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉద్యోగ ప్రకటనల్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే స్థానిక సంస్థలు అనేది మరి రాష్ట్రాల అంశంలో ఉంటుంది కాబట్టి, ఇది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి రాష్ట్రాలకు సంపూర్ణమైన అధికారం ఉంది. మీరు ఆల్రెడీ కులగణన చేసిండ్రు, మరి జనదామాస ఎంత ఉందో తేలిపోయింది బీసీలది. మీరే చెప్పినారు 56%, సరే మమ్మల్ని 5% తగ్గించిండ్రు, మీ లెక్కలే కరెక్ట్ అనుకుందాం 56%, మీరే 42% ఇస్తామని బిల్లు పెట్టిండ్రు. కాబట్టి స్థానిక సంస్థల రేపు జరగబోయే ఎన్నికల కంటే ముందే మరి నోటిఫికేషన్ ఇచ్చి ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా ఇమీడియట్గా మరి ఎన్నికలకు వెళ్ళి మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు బలహీన వర్గాలని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు కొంతమంది మేధావులను పెట్టుకొని, రిటైర్డ్ ఐఏఎస్ని, లేకపోతే కొంతమంది మాజీ న్యాయమూర్తులను చెప్పుకుంటే వాళ్ళని పెట్టుకొని మిమ్మల్ని మరి ఇక్కడ నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ మీరు అందరూ కలిసి బీసీని మోసం చేస్తూ ఉన్నారు. దీని బాలుని మీరు గతంలో మీరు మిత్రులు, మనం గతంలో కలిసి పనిచేసినాము. రేవంత్ రెడ్డి గారు, మీరు మంచి ఫుట్బాల్ ప్లేయరు, మీరు డిగో మారడం లాగా ఈ బంతిని మరి ఢిల్లీకి పంపించి తాంబూలం ఇచ్చాము తన్నుకు సౌండ్ అనే పద్ధతిలో మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదు, మీరు ఇమీడియట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. గతంలో 2023లో
నితీష్ కుమార్ గారు కులగణన చేసి మరి కులగణన చేసిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల్ని వారు ప్రకటించి తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వారు 63%గా బీసీలు తేల్చిండ్రు. 63% అంటే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాల్లో 1,20,000 ఉద్యోగాలు బీసీ బిడ్డలకు అక్కడ వచ్చినాయి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా మురళీధరరావు కమిషన్ వేసి 44% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసారు కదా, ఎన్టీ రామారావు గారును మీరు ఆదర్శంగా తీసుకుంటారు కదా, ఇవాళ నేనే అంబేద్కర్ని నేనే పూలని అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటారు కదా, మరి ఎన్టీఆర్ గారి స్ఫూర్తి మీరు ఎక్కడ పోయిందని ఇలా అడుగుతా ఉన్నాము. ఇమీడియట్గా ఆ రోజు 44% రిజర్వేషన్ ఎట్లిచ్చిండ్రో ఎన్టీఆర్ గారు, నితీష్ గారు ఎట్లిచ్చిండ్రో ఆ పద్ధతిలో ఇమీడియట్గా 42% ఇవ్వండి అని, ఇవ్వకపోతే తప్పించుకుంటే బంతిని ఢిల్లీ కొట్టినా అని చెప్పేసి మీరు సంబరం పడితే మీకు కొద్దిమంది సంఘాల నాయకులు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు మీకు తందాన ఆడితే మీకు దండలేస్తే మేమంతా దండలేస్తాం అనుకుంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, విద్యార్థి ఉద్యమంలో ఉన్నాము. మా వాళ్ళు కూడా గతంలో ఉస్మానియా సిటీలో మరి నారగోని గారు, ఆర్ కృష్ణ గారు మండల్ కమిషన్ మూమెంట్ అప్పుడు కానీ తర్వాత మురళీధరరావు కమిషన్ ఈ విషయంలో ఎన్టీఆర్ గారు ఉన్న సందర్భంలో బీసీలకు అన్యాయం జరిగితే వాళ్ళ జీవితాన్ని పక్కన పెట్టి వారు మొత్తం పెద్ద ఉద్యమం చేశారు. ఇలా 2 తరాల మూయలు నిలబడ్డాము. మేము బలహీన వర్గాల పక్షాన్ని నిలబడతాము. అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా మొన్ననే బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కానీ మీకు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. కాబట్టి ఇక మీకున్నది చిత్తశుద్ధి మాత్రమే. ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోండి రేవంత్ రెడ్డి గారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇలా ముఖ్యమంత్రిగా అయినరు మీరు, ఇలా బలహీన వర్గాలు ఓట్లేస్తే మీరు అయినరు. మీరు చరిత్రలో ఒక ఎన్టీఆర్ లాగా మిగిలిపోండి, చరిత్రలో ఒక నితీష్ కుమార్ లాగా మిగిలిపోండి. మీరు రాహుల్ గాంధీ యొక్క శిష్యుడిగా నిరూపించుకోండి. అట్లా కాకుండా రాహుల్ గాంధీని మోసం చేస్తూ, కాంగ్రెస్ని మోసం చేస్తూ, బీసీలను మోసం చేస్తూ మీరు నరేంద్ర మోడీకి బీ టీమ్గా మారి గతం యొక్క ఉన్నటువంటి మీ సిద్ధాంతంలో ఆ భావజాలంతో ఇలా బలహీన వర్గాలకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. మేము ఊరుకునే దానికి సిద్ధంగా లేము. మీతో మాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు, మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. మీరు ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు అయినరు, కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ మా బలహీన వర్గాల విషయంలో, బీసీల విషయంలో అన్యాయం జరిగితే చైతన్యటువంటి బిడ్డలము, మాకు అన్ని అవగాహన ఉన్నాయి, మాకు కాన్స్టిట్యూషన్ తెలుసు, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మేము క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళం ఉన్నాము. న్యాయ కవితులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీరు అనుకుంటున్నారేమో ఈ గొర్ర కాసిన వాళ్ళు, ఈ బర్ర కాసిన వాళ్ళు, ఈ కళ్ళు గీసిన వాళ్ళు, ఈ సాకలు పని చేసిన వాళ్ళు, ఈ మంగళ పని చేసిన వాళ్ళు, వీళ్ళకి రాజ్యాంగం ఏం తెలుసు, ఉట్టిన హంపక్ చేసేసి నేను బయటపడతా అనుకుంటారు. కానీ మిమ్మల్ని బయటపడనీయము. మాకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. ఇంతకుముందు మా నారగోని గారు చెప్పినట్లు రిజర్వేషన్లు ఇస్తావా, దిగిపోతావా? రిజర్వేషన్లు ఇవ్వు, బలహీన వర్గాలకి దిగిపో, వేరే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళతోటి మేము చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.